తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా పథకం కింద 6 ఎకరాలున్న రైతుల అకౌంట్లలో డబ్బు చేయబోతోంది. ఈ పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తోంది. ఇందులో భాగంగా యాసంగి సీజన్ కి ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తోంది. ఆ ప్రకారం ఇవాళ 6 ఎకరాలున్న వారికి అకౌంట్లలో 36,000 రూపాయలు జమ అవుతుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 5 ఎకరాలున్న రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో 5 ఎకరాలున్న రైతుల సంఖ్య 4.43 లక్షలుండగా వారి అకౌంట్లలో గురువారం ప్రభుత్వం డబ్బు జమ చేసింది. యాసంగి సీజన్ కి సంబంధించి ఎకరానికి 6,000 చొప్పున ఒక్కో రైతుకు అకౌంట్లో 30,000 రూపాయల చొప్పున జమ చేసింది. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలోని 19.82 లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో 1,189.43 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఒక గొప్ప విషయం ఉంది. గతేడాది రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం 4 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వగలిగింది. మిగతా రైతులకు ఇచ్చేలోపు ఈ సంవత్సరం జూన్ వచ్చేసింది. దాంతో ఇక మిగతా రైతులకు ఇవ్వలేకపోయింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం మాత్రం మరింత ఎక్కువ మంది రైతులకు ఈ పథకం కింద డబ్బు ఇవ్వగలుగుతోంది. నిన్న 5 ఎకరాల వరకు ఇవ్వగలగడం గొప్ప విషయమే. ఇలా ఇప్పటి వరకు 62.47 లక్షల మంది రైతులకు మనీ వచ్చింది. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే దాంతో సంబంధం లేకుండా సాగు చేయడానికి భూమి ఉన్న ప్రతి రైతుకు డబ్బిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి అంగుళం పొలానికి రైతు భరోసాకి అందిస్తామన్నారు. ఈ పథకాన్ని సోమవారమే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అదే రోజున 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు అకౌంట్లో డబ్బు జమ చేశారు. ఆ తర్వాత మంగళవారం 3 ఎకరాలు, బుధవారం 4 ఎకరాలు, గురువారం 5 ఎకరాల రైతులకు డబ్బులు జమ చేశారు. అందుకే ఇవాళ 6 ఎకరాల రైతులకు మనీ ఇస్తున్నారు. శనివారం 7 ఎకరాలు, ఆదివారం 8, సోమవారం 9, మంగళవారం 10 ఎకరాలకు పైగా పొలాలున్న రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. అంటే 24వ తేదీ నాటికి మొత్తం 9 రోజుల్లోనే ఈ పథకం కింద మనీ పంపిణీ పూర్తయ్యేలా ప్రభుత్వం రెడీ అయింది. ఇలా మొత్తం 70,11,984 మంది రైతుల అకౌంట్లలో 9,000 కోట్ల నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసుకుంది. ఎవరికైనా అర్హులైన రైతులకు మనీ రాకపోతే మాత్రం వారేం చేయాలో ప్రభుత్వం గురువారం చెప్పింది. రైతులకు తమకు దగ్గరలోని వ్యవసాయ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లి తమ రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పాలి. అప్పుడు ఏఈఓ పరిశీలించి డబ్బు పడలేదని గుర్తించి ఒక దరఖాస్తు ఫామ్ ఇస్తారు. అందులో రైతు పేరు, ఆధార్, ఐడి నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇలాంటి సింపుల్ ప్రశ్నలు ఉంటాయి. వాటిని నింపి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వంటి పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయాలి. అకౌంట్లో డబ్బు జమ కాని రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి జూన్ 22 వరకు అవకాశం ఉంది. అంటే ఇంకా 3 రోజుల టైం ఉంది. అందువల్ల త్వరగా దరఖాస్తు పెట్టుకోవడం మేలు. మనీ రాని వారు ఆందోళన చెందకుండా అధికారులను కలిస్తే పని పూర్తవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అందువల్ల రైతులు వెంటనే ఈ పని పూర్తి చేసుకోవడం ద్వారా యాసంగి సీజన్లో డబ్బు వచ్చేలా చేసుకోవచ్చు.